నమస్తే, నేను మీ సతీష్. 2019 ఎన్నికల్లో సంచలనం రేకెత్తించినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఈ రోజున సుప్రీంకోర్టులో ఒక కీలక పరిణామానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే సునీత వేసినటువంటి పిటిషన్లపైన దర్యాప్తు చేసినటువంటి న్యాయస్థానం ఈ రోజున సిబిఐని కూడా ప్రశ్నించటం, మరి సిబిఐ వాళ్ళు కోర్టు డైరెక్షన్స్ ఇస్తే దర్యాప్తు చేసేందుకు సిద్ధమని చెప్పినటువంటి క్రమంలో ఈ రోజున సిబిఐ పిటిషనర్గా ఉన్నటువంటి సునీతకి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయటం పెద్ద ఎత్తున ఈ కేసులో అయితే కనుక ఒక బిగ్ టర్న్గానే కనిపిస్తూ ఉంది. మరి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇచ్చినటువంటి ఆదేశాలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఈ రోజున సుప్రీంకోర్టులో మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు పైన విచారణ, మరి ఫ్రెష్గా ఒక పిటిషన్ దాఖలు చేయాలి, 2 వారాలు సమయం ఇస్తున్నామని చెప్పారు. అలాగే దానిపైన ట్రయల్ కోర్టు కూడా 8 వారాల్లో విచారణ చేసి సిబిఐకి డైరెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ కేసు దర్యాప్తుకి ట్రయల్ కోర్టు మరి ఆదేశాలు ఇస్తుందా, లేకపోతే వాళ్ళు అవసరం లేదు ఇంకా దర్యాప్తు సరిపోతుంది అని చెప్తే సునీత గారు మళ్ళీ సుప్రీంకోర్టు పిటిషన్కి మళ్ళీ అప్పీల్కి వెళ్తారా అనేది ఒకవైపున కనిపిస్తూ ఉంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఆయన కూడా ఏదైతే శాంతి భద్రతలపైన ఐపీఎస్ అధికారులతో చేస్తున్నటువంటి సమీక్షలో రాజకీయ ముసుగులో ఎవరైనా కూడా నేరాలకు పాల్పడితే తొక్కి నారదీస్తాం, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఐపీఎస్ అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అని చెప్పి ఇచ్చినటువంటి ఆదేశాలు, అంటే ఈ రెండింటికి అక్కడైనా ముడి పెట్టినట్టు కనిపిస్తూ ఉందా, ఎలా చూడాలి? అంటే మళ్ళా డ్రాగన్ అంటే గోడకు కొట్టిన బంతె, ఇప్పుడు సర్కిల్ ఎక్కడ ప్రారంభమైందో మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చిందా? ఎందుకంటే వాళ్ళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఏంటి, మళ్ళీ ట్రయల్ కోర్టుకి వెళ్ళమని. ఇప్పుడు సిబిఐ ఏమని చెప్పింది, మన సిబిఐని వాళ్ళు అఫిడవిట్ వేయమంది సుప్రీంకోర్టు. వాళ్ళు అఫిడవిట్ వేశారు ఏమని, మీరు ఆదేశిస్తే మేము దర్యాప్తును కొనసాగించడానికి సిద్ధం. పిటిషనర్ కూడా అడుగుతున్నారు, అదే సునీత మేడం కూడా తనకు న్యాయం జరగలేదు, ఈ దర్యాప్తు అసంపూర్తిగా ఉంది, ఇది పూర్తి చేయమని మరి పిటిషనర్ కూడా అడుగుతున్న నేపథ్యంలో మీ ఆదేశాల ప్రకారం దర్యాప్తు కొనసాగించడానికి సిద్ధమంది సిబిఐ. సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలు ఇచ్చింది, సరే ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయమంది. పిటిషనర్ని మీరు వెళ్ళి మళ్ళీ ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయమంటే మరేం చేయాలా, మళ్ళా సునీత అదే సిద్ధార్థ లూద్రా ఆమె లాయర్ ఎక్కడికి వచ్చి పిటిషన్ వేయాలి, సిబిఐ. వాడు ఇక్కడికి వచ్చి మళ్ళీ మామూలుగా ట్రయల్ కోర్టులో వేస్తే ఇంకా అది టైం కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు, 2 వారాల్లో మీరు పిటిషన్ వేయండి. దగ్గర మరి 8 వారాల్లో ఆ ట్రయల్ కోర్టు నిర్ణయం మరి డిసైడ్ చేయమని. అంటే 2, 8, 10 వారాలు వెనకపోయిందా? ఇప్పుడు ఆ తర్వాత ఏం జరుగుద్ది, ఒకవేళ ట్రయల్ కోర్ట్ ఏది ఈ 2 నెలల తర్వాత ఈ 3 నెలల్లో మరి కనుక విచారణకు మళ్ళీ స్వీకరించి అతని ముందస్తు బెయిల్ రద్దా, ఎవరిది, అతను మధ్యంతర రక్షణలో ఉన్నాడు అవినాష్ రెడ్డి. మరి అది రద్దు అయితే మళ్ళీ అతను ఏం చేస్తాడు, దానిపైన మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడు. మళ్ళీ ఇదే ప్రాసెస్, ఏది ట్రయల్ కోర్ట్, మళ్ళీ అతను ఇక్కడ హైకోర్టుకి వెళ్తాడు, మళ్ళీ అతను మళ్ళీ సుప్రీంకోర్టుకు వస్తాడు. ఇంకెన్నాళ్ళు, ఇంకో 2-3 నెలలు పట్టుద్దా ఈ ప్రాసెస్ అంతా? అంటే ఒక 6 నెలలు మళ్ళీ ఇది డ్రాగన్ అవుతుందా, ఇంకో సంవత్సరం డ్రాగన్ అవుతుందా? విషాదకరం. ఏది అసలు దురదృష్టం, ఎలా చూడాలి? ఇవాళ ఒకవైపేమో కిరాతక హత్య, 6 ఏళ్ల 6 నెలలు దాటిపోయింది, ఇది 7వ సంవత్సరం నడుస్తుంది. మొన్న ఆమె ఏమని బాధపడింది సునీత, వాళ్ళ నాన్న జయంతి సందర్భంగా గార్లెండ్ చేస్తూ ఒకడు తప్ప చంపిన వాళ్ళంతా బయట తిరుగుతున్నారు, శిక్ష చంపిన వాళ్ళకి కాదు బతుకున్న మాకు పడింది అన్న ఆవేదన. అంటే తల్లి సౌభాగ్యమ్మ, మరి తను ఎవరు, సునీత నరకం చూస్తున్నారు. అంటే కోర్టులతో హంతకులు ఆడుకుంటున్నారా, బాధితులతో కోర్టులు దర్యాప్తు సంస్థలు ఆడుకుంటున్నాయా? భారత న్యాయ వ్యవస్థ అత్యున్నత దర్యాప్తు సంస్థ బేలతనమా, డొల్లతనమా, హంతకుల యొక్క తెలివితేటల? అది తెలివితేటలు అనే పదం ఏం వాడతాం, కన్నింగ్ నేచరా? అంటే చట్టంలో లొసుగులను ఆధారంగా చేసుకొని
దర్యాప్తు సంస్థల యొక్క ఆ డొల్లతనాన్ని అడ్డం పెట్టుకుని కోర్టుల యొక్క ఈ మందకొడితనం సాకుగా ఏం ఆట ఆడుతున్నారు? ఇది హంతకుల ఆట. ఎట్లుంది టైటిల్? హంతకుల వేట అనే సినిమా చూశాను నేను. అది ఇప్పుడు ఇక్కడ నడవట్ల ఆ వేట. ఇదేంటిది? హంతకుల ఆటగా ఉందన్నమాట. అరే 7 గొడ్డలి దెబ్బలే. అతను సామాన్యుడు కాదు, రోడ్ సైడర్ కాదు మీరు చంపింది. ఒక ఎంపీగా చేసినాడిని, ఒక ఎమ్మెల్యేగా చేసినాడిని, ఒక ఎమ్మెల్సీగా చేసినాడిని, ఒక మంత్రిగా పనిచేసినాడిని. అరే ఒక ముఖ్యమంత్రి తమ్ముడయ్యా అతను, ఇంకో పనికిమాలిన ముఖ్యమంత్రికి బాబాయ్. అరే హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నాడు, సొంత చిన్నాన్నని చంపిన వాళ్ళని మా అన్నయ్య రక్షిస్తున్నాడని ఎవరన్నారు? చెల్లెళ్ళే చెప్తున్నారు. ఇది రాజకీయ హత్య అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ కడప లోక్సభ సీటు కోసమే జరిగిన హత్య. సిబిఐ కూడా అదే తేల్చింది కదా. ఇప్పుడు ఇతను అవినాష్ రెడ్డి బయట ఉండటం ద్వారా ఏం జరుగుతోంది? సాక్షుల్ని బెదిరిస్తున్నారు, ప్రభావితం చేస్తున్నారు. పాపం సిద్ధార్థ లూద్రా అదే వాదన. అవినాష్ రెడ్డి బయట ఉండటం ప్రమాదం, ఆయన బెయిల్ రద్దు చేయండి. ఇప్పుడు ఒకటి ఏం జరిగింది నీకు? ఇప్పుడు అతనెవరు? దస్తగిరి జైల్లో ఉంటే ఆ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు మెడికల్ క్యాంప్ అని లోపలికి వెళ్తాడు. అసలు ఆయన ప్రాక్టీస్ పెట్టి ఎన్నాళ్ళైంది? అక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్స్ని కాదని అతనికి మరి జైలర్ అనుమతిస్తాడు. అతను ఖైదీలకి వైద్యం అందించడం దేవుడెరుగు. ఇతను బ్యారక్లోకి వెళ్ళి ఇతన్ని ప్రలోభ పెడతాడు, బెదిరిస్తారు. 20 కోట్లు నాకు అతను ఆఫర్ చేశాడు, లేదా చంపుతానని బెదిరించాడని దస్తగిరే చెప్తున్నాడు. నేను చూశాను అతను బ్యారక్లోకి వెళ్ళడం అని ఎవరు చెప్తున్నారు? ఆ పక్కనున్న మరో సెల్లో ఖైదీగా ఉన్న పొలిటీషియన్ ఎవరు? బీటెక్ రవి చెప్పాడు. అరే ఇంతవరకు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని పిలవలేదు కేసులో విచారణకి. హత్యకు గురైంది ఆయన బాబాయ్. అతనే అసెంబ్లీలో మాట్లాడాడు. ఏది? దర్యాప్తును పక్కదారి పట్టించేటట్టుగా. అరెస్టుకి ఏమాత్రం ఆయన ప్రభుత్వం సహకరించలేదు. ఏది? ఆ ఎస్పీ, అప్పుడు కర్నూలు ఎస్పీ చేతులు ఎత్తేసాడు. జగన్ సీఎంగా ఎస్పీ, మేము అతన్ని అరెస్ట్ చేస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, కంట్రోల్ చేయలేమంటే సిబిఐ మెదలకుండా వెళ్ళింది. తల్లి గుండె నొప్పి, గుండె పోటు అనే సాకుతో అతను 3 రోజులు కర్నూలు హాస్పిటల్లో దాక్కున్నాడు. ఎట్లుంది వాళ్ళమ్మ? బాగానే ఉన్నారుగా. అంటే ఒకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నేను ఆట అంటోంది అందుకే అనమాట. నేరస్తుల ఆట ఏ స్థాయిలో నడుస్తోందో కనీసం మరి ఆ విఘ్నత, ఆ వివేచన వీళ్ళల్లో అది అధికారుల్లో లేకపోవటం. ఇప్పుడు గతం జరిగింది తీసేయండి. ఏది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ పీరియడ్ అయిపోయింది. వీళ్ళని కాపాడుకున్నాడు, కంటికి రెప్పలా చూసుకున్నాడు, అది వేరే విషయం. ఆ ఎస్పీ ఎవరు? సిబిఐ ఎస్పీ మీద కేసు పెట్టారు కదా అప్పట్లో, రామ్ సింగ్. ఆ కేసులు కొట్టేసింది సుప్రీంకోర్టు. సునీత మీద కేసు కొట్టేసింది, రాజశేఖర రెడ్డి మీద కేసు, నెక్స్ట్ ఎవరు? రామ్ సింగ్ మీద కేసు కూడా కొట్టేశారు. సంతోషం. కానీ ఆ కేసులు పెట్టిన పిఏ కృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి? అతనే కీ, అతనే కింగ్ పిన్. అసలు యాక్చువల్గా అతనేంటి? అసలు హత్య గురించి పిటిషన్ ఇచ్చిందే అతను. తన బాస్ అతని కింద పనిచేస్తున్నాడు పిఏగా, చంపారు అని ఫిర్యాదు ఇచ్చిందే కృష్ణారెడ్డి. మళ్ళీ అదే కృష్ణారెడ్డి ఎస్పీ మీద కంప్లైంట్ ఇచ్చాడు, నన్ను బెదిరిస్తున్నాడని రామ్ సింగ్ మీద. అదే కృష్ణారెడ్డి తన బాస్ కూతురు అల్లుడు మీద కంప్లైంట్ ఇచ్చాడు, సునీతను రాజశేఖర రెడ్డి పైన. నీకు అర్థమవుతుందా అసలు ఏ విధంగా వీళ్ళు టిల్ట్ చేస్తున్నారు? అసలు ఎంత మామూలు ఆట కాదనమాట. నీకెందుకు? నువ్వు ఏదో ఆసియా కప్పు అయిగా చూడాల్సింది. క్రికెట్ ఇండియా పాకిస్తాన్ ఎవడు చూస్తాడు ఆ మ్యాచ్? ఈ మ్యాచ్ చూడు, మామూలుగా ఉందా? క్రికెట్ ఏం సరిపోతుంది ఇక్కడ నీకు ఈ మ్యాచ్లో? ఒకటి, జగన్మోహన్ రెడ్డిని విచారణకు పిలవాలి. మీకు ఈ హత్య సమాచారం ఎప్పుడు తెలుసు? భారతీ మేడం మరి ఆమెకి వచ్చిందంటున్నారు ఫోన్, ఆమెను కూడా పిలిచి ఎంక్వైరీ చేయాలి. ఇంతవరకు వాళ్ళిద్దరిని పిలిచి ఎంక్వైరీ చేసిన దాఖలాలు లేవు. మరి సిబిఐ మాత్రం అఫిడవిట్లో స్పష్టంగా చెప్పింది, కేసును మేము మరి దర్యాప్తు కొనసాగిస్తామన్న ఒక ఆశ. నువ్వు దింపుడు కల్లాం ఆశ అంటావు.
ఇది దింపుడు కల్లా ఆశ, ఏదో ఒకటి ఆశ. ఇవాళ మరి సునీత మళ్ళా వచ్చి ట్రయల్ కోర్టు తలుపు తట్టాలి. ఆ తర్వాత మళ్ళా 8 వారాల్లో ఏదో ఇచ్చారు ట్రయల్ కోర్టు గడువు, మరి డెసిషన్ ప్రకటించాలి. ఎంత వచ్చింది నీకు 2 నెలలు అంటే? జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వస్తుందా? ఎప్పుడు ఆయన పుట్టినరోజు? ఏదో క్రిస్మస్కు 2-3 రోజుల ముందు అనుకుంటా, డిసెంబర్లో ఎప్పుడో ఉంది. ఈలోపు తమ్ముడు జైలుకేనా? అంటే ఏంటి, రాబోయే క్రిస్మస్ జైల్లో జరుపుకుంటామా? అన్నదమ్ములు జైల్లో జరుపుకుంటారా? లేదు నెక్స్ట్ ఇయర్ మరీ గడ్డు సంవత్సరమా? 2026 అన్నదమ్ములకు మరి చుక్కలు కనపడతాయా?